వర్షాభావ పరిస్థితులతో సాగు సాధ్యం కాదనుకున్న రైతులకు చిరు ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు నీళ్లొస్తుండటంతో సాగుకు సన్నద్దమవుతున్నారు. అయితే ఎల్నినో భయం ఇంకా వీడకపోవడంతో 3/1-2 వంతులు మాత్రమే నాట్లు వేసుకుంటున్నారు. మరోవైపు ఎరువుల దుకాణాలు అడ్డగోలు రేట్లతో దోచుకుంటున్నారని పాలమూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో వానాకాలం మొదట్లో వర్షాలు సరిగా కురవలేదు. అయితే ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ జలకలను సంతరించుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున విడుదలవుతున్న నీరు జూరాలకు పరవళ్లు తొక్కుతోంది. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2 సార్లు విత్తనాలు పెట్టుకుని నష్టపోయిన రైతన్నలు కాలవల నీళ్లు వస్తే కాస్త పంట దక్కించుకోవచ్చని ఆశిస్తున్నారు. భీమా ఫేజ్ 1 లిఫ్ట్ ద్వారా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూరు, సంగెంబండ రిజర్వాయర్లోకి 1300 క్యూసెక్కుల చొప్పున ప్రవాహం వస్తోంది. దీంతో సంగెంబండ జలాశయం కింద ఉన్న రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. రిజర్వాయర్లు నిండితే మత్స్యకారులకు సైతం ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. ఏదో ఓనలు పడుతుందనికేసి మేము నార్లు పోసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, నార్లు వేసుకుందామని ఇప్పుడైతే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇట్లే కంటిన్యూ నీళ్ళు వస్తున్నాయేమో ఇంకా రైతులకు ఏం నష్టం కాదు. ఇంకా కంటిన్యూ మళ్ళీ అట్లా ఇరిచి కొంతమైతే ఇరిచి మళ్ళీ నేను కొన్ని రోజులుగా ఇరిచికేసి మళ్ళీ బంద్ అయిందంటే ఇంకా రైతులు మొత్తం నష్టపోతారు. నీళ్ళు అంటాయి. ఇప్పుడు కాలు వచ్చిన దానికి మోటార్లు చాలా అయినాయి. వేసుకునిక నాట్లు వేసుకునిక 45 దినాల నాట్లు ఇంకా నార్లు పోసుకున్నాము. ఇప్పుడు నిన్న మొన్న మోటార్లు చాలా అయిన దానికి నిన్నట్టుండి వస్తున్నాయి నీళ్ళు. వేసేదే ఉండేది వరకు ఇంకా నీళ్ళు లేని దానికి ఒక విన్నాము. ఇప్పుడు నిన్నట్టుండి చేస్తున్నాం కరగట. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు ఒక 2000 మంది ఒక మత్స్యకారులే ఉన్నారు సార్. మొత్తం అందరూ ఇక్కడ అందరూ చాలామంది జీవనోపాధి చేపలు పట్టుకొని బతికే వాళ్ళే ఉంటారు. కాకపోతే ఏమైందంటే నీళ్లు లేకపోతే ఆ చేపలు చచ్చిపోతాయి, ఇక్కడ పంటలు చచ్చిపోతాయి, 2 జరిగిపోతుంది ఇక్కడ. కాబట్టి కొంచెం నీళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ డ్యామ్ నింపాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకోవడం జరుగుతుంది. కాలవల ద్వారా వస్తున్న నీటితో సాగుకు ముందుకెళ్తున్నప్పటికీ అన్నదాతల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. వస్తున్న కాలవలకు తోడు ఇక్కడ వర్షాలు కురిస్తేనే పంటకు భరోసా ఉంటుందంటున్నారు. ఎగువ నుంచి కొద్ది రోజులే వరద వచ్చి తర్వాత ఆగిపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న వెంటాడుతోంది. అందుకే గతేడాది 10 ఎకరాల్లో సాగు చేసిన రైతన్నలు ఇప్పుడు 4-5 ఎకరాలకే పరిమితమవుతున్నారు. అది బోరు వంటి నీటి సౌకర్యం ఉన్నవారు మాత్రమే. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు పనులు దొరకట్లేదు. ఏటా 100 ఎకరాల్లో పొలాలు దున్నే ట్రాక్టర్ యజమానుల పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. బోర్లున్నాయి, బోర్ల కాడికన్నా వేసుకుందాం. 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు వేసుకుంటే వాళ్ళకి 2-3 ఎకరాలు వేసుకుంటారు అంతే. బోర్లు లేని వాళ్ళు ఇంకా బీడు పెట్టుకుంటారు అంతే. ఇంకా నార్లు ఇట్లా ఎండిపోయినాయి. ఇంకా కొంతమంది ఏమో అమ్ముకుంటారు. టైం అవుతుంది కదా, నెల రోజులు అయిందంటే ఇంకా నార్లు వేస్తలేరు. ఇంకా కిరాయిలు కొట్టుకుంటూనే ఉంటాము. ఈసారి కిరాయిలు కొడదామంటే కూడా వర్షాలు లేవు. దాదాపు 400-500 గంటలు వచ్చేది, ఈసారి 100 గంటలు కూడా రావట్లేదు. 2 ట్రాక్టర్లు మెయింటెనెన్స్ చేస్తాం. నార్లు పోసుకున్నారు, సగం మంది పూర ఎండ కొట్టుకున్నారు నీళ్ళు లేక. 2 ఎకరాలు రోజు గంతె కొట్టుకుంటున్నాం, ఆరామం ఉంటున్నాం. వేరేం పరిస్థితి లేదు. ఓవైపు సాగు పరిస్థితి సందిగ్ధంలో ఉండగా పెరిగిన ఎరువుల ధరలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ఒక్కో బస్తాకు 500-600 అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల్లో ప్రభుత్వాల కంటే దళారుల ప్రమేయమే ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఒక రేటు నిర్ణయించింది ఎరువులు. ఇప్పుడు ఇచ్చేది దళారులు, మా షాపుల వాళ్ళు ఇచ్చేది ఒక రేట్ ఇస్తుండ్రు, ఒక షాప్ వాడు ఒక రేట్ చెప్తుండ్రు. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలి, తక్కువ చేసేట్లాగా చేయాలి. ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతానికి పెరిగినాయి. మేము తీసుకోవాలంటే కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేము ఆగమవుతున్నాము. మసాలాల రేట్లేమో 2000, 1800 అంటారు. నిరుడికి 7కి 500-600 పెరిగిపోయినవి. దాంట్లోని తీసుకుంటే తీసుకోలేకుండా లేదంటారు కదా. మా మాల్ కొండపోతేనేమో డిమాండ్ లేదు, వాళ్ళు ఇచ్చే మాలకు డిమాండ్ ఉంది. ఎల్నినో నేపథ్యంలో పంటల దిగుబడులపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం సహకరించకపోతే ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.